అందుకనే నిజం తెలుసుకోవాలి. వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మార్గం. నేను దీప్తి. కొన్ని విషయాలండి మనం నిజం తెలుసుకోలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మన ఆలోచనలు చాలా భయంకరంగా వాస్తవానికి చాలా దూరంగా ఉంటూ ఉంటాయి. ఎస్, నేను మాట్లాడేది ఫర్ ఎగ్జాంపుల్ ఐవీఎఫ్ అనే టాపిక్ తీసుకుందాం. ఐవీఎఫ్ లో చేయించే ఇంజెక్షన్స్ వల్ల చాలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయంటగా. ఐవీఎఫ్ లో వీర్యకణాలు కానీ ఎగ్స్ కానీ సొంత వాళ్ళవి వాడరటగా. ఐవీఎఫ్ చేయించుకుంటే చాలా ప్రాబ్లం అవుతుందేమో అటగా అని కొన్నిసార్లు మనకి నిజం తెలియక చాలా భయపడుతూ ఉంటాం. కాబట్టి ఈ రోజు మార్గంలో 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు మనతో ఉన్నారు. హలో అండి. సో ఈ ఐవీఎఫ్ విధానం గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమవర్ష గారు, ఫస్ట్ చెప్పండి, అసలు ఐవీఎఫ్ సేఫా కాదా? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో ఐవీఎఫ్ అబ్సల్యూట్లీ సేఫ్ అండి. ఇప్పటి వరకు నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో ఎటువంటి కాంప్లికేషన్స్ అనేది టచ్ వుడ్ చూడలేదు. సో డెఫినెట్లీ చాలా సేఫ్ ప్రొసీజర్. అండ్ ఎంతోమంది హ్యాపీగా పిల్లలతోటి సంతోషంగా మళ్ళీ మా దగ్గరికి వచ్చి పిల్లల్ని చూపించి వెళ్తూ ఉంటారు. సో సేఫ్టీ గురించి ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్ పిల్లలు పుట్టరు ఐవీఎఫ్ లో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దాని గురించి ఒక డాక్టర్ గా మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారనుకోండి, హ్యాపీ ఉంటారు అందరూ. డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్స్ మమ్మల్ని అడిగేది. సో పిల్లలు నార్మల్ గానే పుడతారు కదా మేడం, అవయవ లోపాలు ఉండవు కదా, మీరు ల్యాబ్లో ఫర్టిలైజేషన్ అనేది చేస్తున్నారు కాబట్టి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? చాలా కామన్ క్వశ్చన్ అండి. బట్ టు బీ చాలా కాన్ఫిడెన్స్ ఇవ్వగలను నేను. మామూలుగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎంతో కొంత అబ్నార్మాలిటీస్తో ఉన్న బేబీ పుట్టడానికి మైనర్ అవకాశం అనేది ఉంటుంది. చాలా తక్కువ, <1% ఛాన్సే. అదే సేమ్ ఇన్సిడెన్స్ ఈవెన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ఉంటుంది. అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే విధానాన్ని బట్టి ఇది మారదు అనమాట. సో లైక్ ఈ ఎగ్స్ తీస్తాము, స్పర్మ్తో మేమే కలిపి ఎంబ్రియోని ఫామ్ చేస్తాము. బట్ ల్యాబ్లో మనం ఎన్వైరన్మెంట్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాము. అంటే గర్భసంచి లోపల ఎలా ఉంటుందో సేమ్ మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి ఎంబ్రియో పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఎంబ్రియో ఒక హెల్దీ బేబీగా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా కారణం వల్ల అబ్నార్మాలిటీతో వచ్చింది అని అనుకుంటే అది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అయినా కూడా వచ్చేదే. కాబట్టి ఐవీఎఫ్ చేయడం వల్ల అబ్నార్మాలిటీస్ పెరగడానికి అవకాశం అయితే డెఫినెట్లీ ఉండదు. రైట్. మీన్ వైల్ మేము ఐవీఎఫ్ గురించి డిస్కస్ చేసేలోపు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారు మీలో ఎవరైనా ఉంటే కనుక సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా మేడంతో మాట్లాడి మీకున్న డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అయితే మీరు లైవ్లో షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దయచేసి టీవీ స్క్రీన్ వైపు చూస్తూ నా గొంతు నాకు వినిపిస్తోందా అన్న ఎక్సైట్మెంట్ కన్నా ఒక డాక్టర్తో నార్మల్గా ఫోన్ మాట్లాడుతున్నారు అని అనుకొని మీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ లభించే అవకాశం ఉంది. సో ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత మేడం కంపల్సరీగా బెడ్ రెస్ట్ అవసరం. ఇంకా అసలు వాళ్ళు కాళ్ళు కింద పెట్టడానికే కుదరదు, అంత అపురూపంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంత? సో ఐవీఎఫ్ చేశాక ఎస్పెషలీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత పేషెంట్స్ చాలా మటుకు మేము చూస్తాము కంప్లీట్గా బెడ్ మీదే ఉండడము, కనీసం తినడానికి కూడా వాళ్ళు లేకపోవడము, లేకపోతే వాష్రూమ్ చాలాసార్లు చూస్తానండి. లైక్ చాలా స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్లో ఉంటారు. సో నేను చాలా మటుకు కౌన్సిలింగ్ చేస్తాను బెడ్ రెస్ట్ అవసరం లేదు అనేసి. బట్ స్టిల్ వాళ్ళు బెడ్ రెస్ట్లోనే ఉంటారు. ఎస్పెషలీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు, నెగిటివ్ వచ్చింది అనగానే ఫస్ట్ వాళ్ళు అంటారు, మేడం మేము అసలు ఏ పని చేయకుండా కంప్లీట్గా బెడ్ రెస్ట్లోనే ఉన్నాం, మరి ఎందుకు రాలేదు? అప్పుడు కానీ మనకి వాళ్ళు నిజం బయట పెట్టారు అనమాట, అప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నారు అని. సో ఐడియలీ బెడ్ రెస్ట్తో అసలు అవసరమే లేదండి. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వదు. కాకపోగా వాళ్ళకి కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ యాక్చువల్లీ పెరుగుతాయి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళకి హార్మోన్స్ చాలా మటుకు మనం పెడతామన్నమాట. హార్మోన్స్ అనేవి ఆ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి బయట నుంచి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేవి పెడతాం. ఈ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల బాడీలో రక్తం గడ్డగట్టడానికి అవకాశం యాక్చువల్లీ పెరుగుతుంది. బెడ్ రెస్ట్లో ఉంటే అది మరింత పెరిగి మనకి కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో స్పెసిఫికలీ నేను చెప్తాను, బెడ్ రెస్ట్ ఉంటే ఇంకా మీకు నష్టం జరుగుతుంది. సో బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరమే లేదు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో మేమే మీకు బెడ్ రెస్ట్ అవసరమైతే చెప్తాము.
అలా మేము చెప్తే తప్ప మీరు బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా మీ పని మీరు చేసుకోవచ్చు, ఇంట్లో పని మీరు చేసుకోవచ్చు. జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా జాబ్కి వెళ్ళొచ్చు యాజ్ లాంగ్ ఎస్ దే డోంట్ హ్యావ్ స్ట్రెస్ అని చెప్తాము. సో స్ట్రెస్ ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ అవాయిడ్ చేయండి. బట్ కొంతమందికి ఇంట్లో ఉంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేసుకోవడమే బెటర్. మీరు హ్యాపీగా మీరు ఎక్కడ ఉండగలిగితే అక్కడ మీరు మీ పని చేసుకోవడమే మంచిది. బరువులు ఎత్తకుండా మిగతా ఏ పని చేసినా కూడా యాక్చువల్లీ ఇబ్బంది లేదు. సో శుభ్రంగా మీ రెగ్యులర్ యాక్టివిటీస్కి ఏమాత్రం అసలు ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. రైట్. సో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ చేయించుకోవడం వల్ల కానీ ఆ చేసే ప్రక్రియలో భాగంగా కానీ నొప్పి అనేది ఎక్కువ ఉంటుందా అని ఒక భయం ఉంటుంది చాలా మంది. దీనికి ఏం చెప్తారు? డెఫినెట్లీ పెయిన్ ఉంటుందా అనేది కూడా చాలా మంది అడుగుతారండి. పెయిన్ వల్లనే అంటే ఆ నొప్పి మేము భరించలేము, అందుకనే మేము అసలు ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకోవట్లేదు అని అనుకుంటూ ఉంటారు. సో ఐవీఎఫ్ ప్రాసెస్లో బేసికలీ మనము ఆడవాళ్ళకి ఎగ్స్ అనేది పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తామండి. సో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది, కొంచెం పెయిన్ ఉండొచ్చు. బట్ అది యాక్చువల్లీ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ స్కిన్ కిందకి ఇచ్చే ఇంజెక్షన్స్ అయితే జస్ట్ లైక్ ఇన్సులిన్ అనుకోవచ్చు. ఇన్సులిన్ అందరికీ తెలిసే ఉంటుంది, జస్ట్ స్కిన్ కిందకి సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరికి వాళ్ళు ఇచ్చుకునే ఇంజెక్షనే. సో అటువంటి ఇంజెక్షన్సే ఈ మధ్య ఇస్తున్నాము. సో పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మేబీ ఒక చీమ గుట్టినట్టు ఉండొచ్చు జస్ట్ ఫర్ దట్ ఫ్యూ సెకండ్స్ అనమాట. ఎగ్స్ తీసేటప్పుడు మనము పూర్తిగా మత్తిస్తాము, మీకు అసలు ఏమాత్రం తెలియదు. మీరు లైక్ మత్తు అనగానే కూడా భయపడాల్సిన అవసరం లేదు. షార్ట్ జనరల్ అనస్థీసియా ఎక్కువ శాతం ఇస్తాం కాబట్టి చాలా తక్కువ టైమే ఉంటుంది, మీకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా ఎగ్స్ తీయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా అసలు ఏమాత్రం పెయిన్ లేకుండా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తేనే మాకు ప్రొసీజర్ అనేది ఈజీగా అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో అది చాలా స్కిల్ఫుల్ టెక్నిక్ అండ్ డెఫినెట్లీ మీకు ఏమాత్రం డిస్కంఫర్ట్ లేకుండా చేస్తాము. ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మత్తివ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అబ్సల్యూట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి, దాంట్లో మీకు ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. అండ్ ఎక్సెప్ట్ ఫర్ ఇంజెక్షన్ పెయిన్ ఐ థింక్ ఎక్కడ మీకు పెయిన్ అనేది యాక్చువల్లీ ఉండదు. అంటే ప్రాబబుల్లీ ఆ మత్తు అయిపోయిన తర్వాత అప్పుడు పెయిన్ ఏమైనా తెలుస్తుంది అంటారా? సో అది అంత పెయిన్ అసలు ఏమీ ఉండదండి. సో యూజువలీ మేము అండాశయంలోకి జస్ట్ ఒక చిన్న నీడిల్ వేసి ప్రిక్ చేసి ఎగ్స్ అనేది రిట్రీవ్ చేస్తాము. సో అవేక్గా ఉంటే డెఫినెట్లీ అది పెయిన్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంజెక్షన్ ఇచ్చాక 1 hour తర్వాత మీకు ఆబ్వియస్లీ ఆ పెయిన్ అనేది ఉండదు. సో ఇది కూడా అలాగే ఇట్స్ ఇంజెక్షనే, కాకపోతే నీడిల్ని ఓవరీలోకి మేము తీసుకెళ్తాము. సో ఆ టైంలో పేషెంట్ అవేక్ ఉంటే పెయిన్ ఉంటుంది ఆబ్వియస్లీ, అందుకనే మనం అనస్థీసియా ఇచ్చేస్తాము. సో లేచిన తర్వాత కూడా ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. అనస్థీసియా నుంచి బయటికి రావడానికి కూడా హార్డ్లీ 1 hour కూడా పట్టదు అండ్ వితిన్ 4 hours మేము డిశ్చార్జ్ చేసి ఇంటికి కూడా పంపించేస్తాము. సో ఇంత డీటెయిల్డ్గా ఐవీఎఫ్లో దీనికి సంబంధించినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఆ భయం అనేది ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అవన్నీ పోవాలి అన్న ఒక ఇంటెన్షన్. ఇవి కాకుండా అడిషనల్గా మీరు ఇంకా ఏమన్నా అడగదలుచుకుంటే సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు, డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. అయితే ఇంకొక వెరీ కామన్ క్వశ్చన్ అండి, వింటూ ఉంటాం జనాల దగ్గర, ఐవీఎఫ్లో ఏవో ఇంజెక్షన్లు చేస్తారట, ఆ ఇంజెక్షన్ల వల్ల ఒళ్ళొచ్చేస్తుందని కొంతమంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా భయంకరంగా ఉంటాయని కొంతమంది భయపడుతూ ఉంటారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? సో ఇంజెక్షన్స్ వల్ల ఒళ్ళు వచ్చేస్తుంది అని, ఒళ్ళు పాడైపోతుందని, బాడీ ఏదో అయిపోతుందని, సో మెనీ డిఫరెంట్ థింగ్స్ వింటుంటాం, డెఫినెట్లీ వింటాము. సో యాక్చువల్లీ మనం ఇంజెక్షన్స్ ఇస్తాము కరెక్టే, మోస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ అండ్ ఎక్కువ శాతం ఈ ఇంజెక్షన్స్ అనేది ఓవరీ మీద మాత్రమే పనిచేస్తుంది. ఎగ్స్ అనేది ఫాలికల్స్ అనేది డెవలప్ అవడానికి, ఫాలికల్స్ పెరిగే కొద్దీ కొన్ని హార్మోన్స్ అనేది సెక్రీట్ అవుతాయి. సో ఈస్ట్రోజన్ మోస్ట్ కామన్లీ సెక్రీట్ అవుతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ఎక్కువ లెవెల్స్లో ఉంటే డెఫినెట్లీ కొంతమంది పేషెంట్స్లో అది ప్రాబ్లం. అలాంటి పేషెంట్స్కి మేము ముందే చెప్తాం ఇది ఈ ట్రీట్మెంట్ మీకోసం కాదు అనేసి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ రక్తం గడ్డగట్టి దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే కొన్ని మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ముందే చెప్తాం మీకు అసలు ఈ ట్రీట్మెంట్ వద్దు అని. ఎవరికైతే ఇలాంటి కాంప్లికేషన్స్ కనుక లేవు, ఎవరికైతే ఇలాంటి అంటే ముందు నుంచే ఏమన్నా మనకి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి లేవో వాళ్ళకి మాత్రం ఇది అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్ అండి. సో ఆ ఇంజెక్షన్స్ కూడా యాక్చువల్లీ 24 hours బాడీలో వర్క్ చేస్తాయి అండ్ ఆఫ్టర్ దట్ అది అసలు అవైలబుల్ కూడా ఉండదు. కాబట్టి మనం యూజువలీ మళ్ళీ డోస్ అనేది రిపీట్ చేస్తాం. సో చాలా షార్ట్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి ఇంజెక్షన్స్కి. ఆ మంత్లో ఆ ఇంజెక్షన్స్ వాడినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది అబ్సల్యూట్లీ ఉండదు.
వెయిట్ గెయిన్ అవ్వడానికి అసలు పాసిబిలిటీ లేదు. యాక్చువల్లీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కొద్ది గొప్ప వెయిట్ గెయిన్ అవ్వచ్చు, ఎందుకంటే వాటర్ రిటెన్షన్ ఉంటుంది. బట్ అది లెస్ దెన్ కేజీ అనమాట, 1/2 kg మాక్సిమం 800 grams అనేది వెయిట్ గెయిన్ ఉంటుంది. మీరు వెయిట్ గెయిన్ అవ్వచ్చు, దానికి వేరే రీజన్స్ ఉంటాయి. అంటే మీరు స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల, లేకపోతే ఇలా బెడ్ రెస్ట్లో ఉండడం వల్ల, లేకపోతే ఎక్కువగా తినడం వల్ల, అపార్ట్ ఫ్రమ్ దట్ వెయిట్ గెయిన్ అవ్వడానికి యాక్చువల్లీ ఎటువంటి పాసిబిలిటీ అనేది లేదు. సో ఇంకొక కామన్ క్వశ్చన్ అండి, IVF లో యూజ్ చేసేటప్పుడు ఆ ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ వీర్యకణాలు వాడినప్పుడు అవి డెఫినెట్లీ ఒరిజినల్ కాబోతున్న పేరెంట్స్వే ఉంటాయా, లేకపోతే ఎవరివన్నా తీసుకొచ్చి మొత్తానికి ప్రెగ్నెన్సీ తెప్పించే ప్రయత్నం డాక్టర్స్ చేస్తారా? మూవీస్ ఎక్కువ ఇదే కాన్సెప్ట్ మీద చాలా వచ్చినాయండి. మిస్ మ్యాచ్ అవ్వడం కానీ లేకపోతే ఏది పడుతుంది, ఐ మీన్ అది యాక్చువల్లీ పాసిబుల్ కాదండి. ఎందుకంటే ఎథిక్స్ అనేది డెఫినెట్లీ ఫాలో చేస్తాము, అండ్ ఇప్పుడు లా ప్రకారం కూడా వీఆర్ లయబుల్ అనమాట. సో అండ్ ఎస్పెషలీ 49లో మా దగ్గర విట్నెస్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. సో ఈ RI విట్నెస్ సిస్టమ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే మేము ఎవరికైతే సైకిల్ స్టార్ట్ చేస్తామో వాళ్ళకి ఒక ATM కార్డ్ సైజ్లో ఒక కార్డ్ అనేది ఇస్తాము. సో ఆ కార్డ్ వాళ్ళకి మాత్రమే యూనిక్ అనమాట. అండ్ ఆ కార్డ్ నుంచి మనకి వాళ్ళకి వాడే ప్రతి ఒక్క డిష్ దగ్గర నుంచి, ప్రతి ఒక్క పిపెట్ దగ్గర నుంచి బార్కోడ్ ఉంటుంది. సో ఆ కార్డ్ వాళ్ళు స్లాట్లో పెట్టాకే వాళ్ళ గ్యామెట్స్ తీయడం కానీ, వాళ్ళ ఎంబ్రియోస్ తీయడం కానీ, వాళ్ళకి సంబంధించిన ఏ టిష్యూ కానీ హ్యాండిల్ చేయడం కానీ జరుగుతుంది. ఆ కార్డు పెట్టిన తర్వాత బై ఎనీ ఛాన్స్, ఈవెన్ బై మిస్టేక్ ఏదన్నా వేరేది తీస్తే వెంటనే మాకు అలామ్ అనేది మోగుతుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ ప్రూఫ్ అండి. అట్ ఎనీ కాస్ట్ మీకు చెప్పకుండా డోనర్ గ్యామెట్స్ వాడటం అనేది పాసిబులే కాదు. బై ఎనీ ఛాన్స్ మీకు ఏమైనా డోనర్ అవసరం అయితే మీకు చెప్పి మీరు ఒప్పుకున్న తర్వాత మీ దగ్గర కన్సెంట్ తీసుకొనే చేయడం జరుగుతుంది. మీకు తెలియకుండా చేసే ప్రశ్నే లేదు. అండ్ ఇది మేము ఇంతకు ముందు కూడా, ఇప్పుడు RI విట్నెస్ వచ్చింది ఫైన్, మీకు మీ గ్యామెట్స్ అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బట్ ఈవెన్ బిఫోర్ RI విట్నెస్ మేము ఎప్పుడు కూడా మా పేషెంట్స్కి చెప్తాము, మీకు డెలివరీ అయ్యాక కావాలంటే కూడా మీరు జెనెటిక్ టెస్ట్ చేసుకోండి, వీఆర్ రెడీ ఫర్ ఇట్ అనేసి. సో బేసికలీ నమ్మకం అనేది ఇంపార్టెంట్, బికాజ్ ఏదున్నా కూడా అల్టిమేట్లీ మీరు మీ డాక్టర్ని ట్రస్ట్ చేస్తేనే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ మేము ద బెస్ట్ కాన్ఫిడెన్స్ దట్ వీ కెన్ గివ్ ఇస్ వీ కెన్, మీరు తర్వాత కూడా మీరు DNA టెస్ట్ చేసినా కూడా వీఆర్ రెడీ, బికాస్ వీఆర్ దట్ కాన్ఫిడెంట్ అనమాట. సో అటువంటివి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీక్ అంటే 49కి సంబంధించిన ఇంకొక డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఒక రూమ్ లో ఇట్లా ప్రిజర్వ్ చేస్తారు, ట్యాగింగ్ ఇవ్వడం జరుగుతుంది, మీరు అది వచ్చి వెరిఫై చేసుకోవచ్చు ఇది మీదే అన్నది. సో అదంతా నాట్ ఓన్లీ ఎట్ వన్ సెంటర్ ఆఫ్ 49, ఎవ్రీ సెంటర్ లో ఇదే ఫాలో అవుతారు. ఎవ్రీ సింగిల్ సెంటర్ లో ఇది ఫాలో అవుతామండి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ ల్యాబ్స్ ఇన్ 49 అట్ ఆల్ ద సెంటర్స్. RI విట్నెస్ సిస్టమ్ ఉంటుంది అండ్ జిల్ట్రిక్స్ అనే ఇంకో మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో దాంట్లో కూడా ఎలా అంటే మాకు ల్యాబ్లో ఏదన్నా, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ల్యాబ్ అబ్సల్యూట్గా నార్మల్ మెయింటైన్ చేస్తేనే మనకు హెల్దీ ఎంబ్రియోస్ వస్తాయి అనేసి. సో ల్యాబ్లో మనకి కనుక గ్యాసెస్ కనుక కరెక్ట్గా లేకపోయినా, టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ అవ్వకపోయినా కూడా మాకు అలామ్ సిస్టమ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ జిల్ట్రిక్స్. సో ఈ RI విట్నెస్ అండ్ జిల్ట్రిక్స్ అనేది 49 ప్రతి ఒక్క ల్యాబ్లో కూడా మనం పెట్టడం జరిగింది. కాబట్టి 49 ఏ సెంటర్లో అయినా కూడా అది ఫుల్ ప్రూఫ్గానే చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా, అది కూడా తర్వాత మీరు ఏ DNA టెస్టులు చేయించుకోవాలన్నా వీఆర్ వెరీ మచ్ రెడీ టు ఫేస్ ఇట్ అంటున్నారు. కాబట్టి ఎంత కాన్ఫిడెన్స్ గా వాళ్ళు చెప్తున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చాలా సేఫ్ ప్రాక్టీసెస్ మాత్రమే జరుగుతాయి అన్నది. వండర్ఫుల్, లవ్లీ టు నో దిస్. అయితే IVF పద్ధతి ద్వారా ఖచ్చితంగా కవలలు పుడతారు, ఇదొక మిత్ ఉంది జనాలకి, అది ఎంతవరకు కరెక్ట్? సో చాలా మంది అడుగుతారండి, మాకు డెఫినెట్లీ మాకు ట్విన్ కావాల్సిందే, మీరు ట్రీట్మెంట్ మీరు ఎలాగో IVF చేస్తున్నారు కాబట్టి మాకు ట్విన్ వచ్చేలాగా మీరు చెయ్యండి, అట్ ఎనీ కాస్ట్ మాకు ట్విన్ కావాలి, ట్విన్ అంటే మాకు చాలా ముచ్చటగా ఉంది. లేదా కొంతమంది ఇంత ఖర్చు పెడుతున్నాము, మాకు ఒకటే దెబ్బకి 2 పిల్లలు పుట్టేయాలి, మళ్ళీ ట్రీట్మెంట్ మేము ఇంకొక బేబీ కోసం చేసుకోలేము, 2 ఒకసారి పుట్టితే మా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది అని డెఫినెట్లీ చాలా మంది అడుగుతారు. ఇంకొంతమంది అయితే మాకు 2 కావాలి, ఒక బాయ్ ఒక గర్ల్ అనుకుంటా. సో అదే అలా కూడా అడుగుతారు. సో చాలా కామన్ గా అడుగుతుంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మేము ఎన్ని ఎంబ్రియోస్ పెడతాము అనే దాని మీద ట్విన్ పాసిబిలిటీ ఎంతవరకు అనేది చెప్పగలం. సో మేము మా సెంటర్లో అందరికీ కూడా Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అంటే బ్లాస్టోసిస్ స్టేజ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో
సో కొంతమంది 3వ రోజు ఎంబ్రియోస్ కూడా పెడతారు, బట్ ఐడియలీ సక్సెస్ రేట్ దానికి తక్కువ కాబట్టి మేము కంప్లీట్గా డే 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్కే చేస్తాము. సో డే 5 ఎంబ్రియోస్ ఒకవేళ మేము కనుక 2 ఎంబ్రియోస్ పెట్టామనుకోండి, అవి 2 కనుక అతుక్కొని ప్రెగ్నెన్సీ కనుక నిలబడితే మనకి ట్విన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో మా డేటా ప్రకారం చూస్తే 2 ఎంబ్రియోస్ పెట్టినా కూడా అరౌండ్ 20 to 25% ఛాన్స్ ఉంది 2 ఎంబ్రియోస్ అతుక్కొని ట్విన్ రావడానికి. 75% ఒకటే ఎంబ్రియో అతుక్కొని సింగిల్టన్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సక్సెస్ రేట్ ఇస్ ఓన్లీ అరౌండ్ 60 to 70%. ఆ 60 to 70%లో కూడా మేము అందరికీ 2 ఎంబ్రియోస్ పెట్టాము అని అనుకున్నా 25% ట్విన్ ప్రెగ్నెన్సీ రేట్. అంటే ఇప్పుడు అన్ని ఎంబ్రియోస్ జెనెటిక్లీ నార్మల్ ఉండవు. జెనెటిక్లీ నార్మల్ ఉంటేనే అది అతుక్కొని మనకు ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది. సో 2 పెడితే కనీసం దాంట్లో ఒకటైనా బాగుంటే అతుక్కొని ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న ఆశతో 2 పెడతాం యూజువలీ. సో మనం కావాలి అని 2 నిలబడేలాగా చేయడానికైతే ఏముండదు. నిజం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ వస్తే చాలా బాబు అనుకుంటాం మేమైతే, ఎందుకంటే వాళ్ళంతా స్ట్రగుల్ అయి ఉంటారు అట్లీస్ట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అని. సో దాంట్లో ఇంకా చాయిసెస్ ఉండవు, ట్విన్స్ కావాలి లేకపోతే బాయ్ కావాలి గర్ల్ కావాలి, ఇటువంటి చాయిసెస్ అయితే డెఫినెట్లీ ఉండవు. సో బేసికల్గా అండి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక టేక్అవే పాయింట్ ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీస్ రావడానికి ఆస్కారం ఉంది, బట్ ఎవ్రీ టైం ట్విన్ ప్రెగ్నెన్సీ అవుతుంది అని వీ కెనాట్ అష్యూర్. ఎగ్జాక్ట్లీ, బికాస్ మనం 2 ఎంబ్రియోస్ పెడుతున్నాం. ఇప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే ట్విన్ ప్రెగ్నెన్సీ రావడానికి దర్ ఇస్ ఓన్లీ 2% ఛాన్స్. మనం 2 ఎంబ్రియోస్ పెడితే దట్ బికమ్స్ 20%, అంటే 10 times మోర్ ఛాన్స్ ఉంటుంది మనం 2 ఎంబ్రియోస్ పెడితే, కావాలి అని 2 ఎంబ్రియోస్ పెడితే. కాకపోతే ఖచ్చితంగా అది ట్విన్ రావాలి అని మాత్రం మనం చేయడానికి ఏముండదు. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో జనాలకి ఈ యూట్యూబ్ నాలెడ్జ్, ఈ గూగుల్ చేసే నాలెడ్జ్ ఎక్కువైపోయి, ఇందాక మీరు క్లియర్గా చెప్పారు జెండర్ ఆఫ్ ది బేబీ మనం చెప్పలేము అని, కానీ సమ్ ఆడ్ నంబర్ ఆఫ్ డేతో కనుక మనం ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు మేల్ బేబీ పుడుతుందని, ఈవెన్ నెంబర్తో ఫ్యూజ్ చేస్తే ఫీమేల్ బేబీ వస్తుందని, ఇలా చాలా అనుకుంటూ ఉంటారు కదా. అది అసలు ప్రాక్టికల్గా పాసిబుల్ లేనా? దో యూ ఫాలో ఇట్ ఆన్ ఆడ్ అండ్ ఈవెన్ డేస్ అనుకుంటే. మేము అసలు అలాంటి ఫాలో కూడా చెయ్యము ఫర్ దట్ మ్యాటర్, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. ఎస్, డెఫినెట్లీ 2 అమ్మాయిలు ఉన్నారు మాకు బాబు కావాలి అని చాలా మంది వస్తూ ఉంటారు. కొంతమంది 2 అబ్బాయిలు ఉన్నారు మాకు పాప కావాలి, రేర్గా వస్తూ ఉంటారు అలా కూడా. బట్ జెండర్ సెలెక్షన్ అనేది దో ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ డన్ బికాజ్ ఇట్ ఈస్ ఇల్లీగల్. పాసిబుల్ ఎలా అంటే ఎంబ్రియోస్ని మనం తయారు చేశాక ఎంబ్రియోస్లో కొన్ని సెల్స్ మనం బయోప్సీ చేసి టెస్టింగ్కి పంపిస్తే జెనెటిక్ ల్యాబ్ వాళ్ళు ఆ సెల్స్ని అసెస్ చేసి మనకి రిపోర్ట్ ఇవ్వగలరు. బట్ ఇండియాలో సెక్స్ డిటర్మినేషన్ ఇస్ అ క్రైమ్ కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ పాసిబుల్ అనమాట. సో విదేశాల్లో కొన్ని కంట్రీస్లో పాసిబిలిటీ అయితే ఉంది, బట్ ఇండియాలో మాత్రం దెర్ ఇస్ అ స్ట్రిక్ట్ లా, PCPNDT యాక్ట్ అనేది ఉంది. అండ్ దాంట్లో గనక డాక్టర్స్కి కానీ ఎవరన్నా కానీ ఇలాంటి క్రైమ్స్ చేస్తే వాళ్ళకి దే ఆర్ పనిషబుల్ బై లా, కాబట్టి ఇటువంటి ప్రాక్టీస్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా అనమాట. సో ఇప్పుడు జనరల్గా ఒక కపుల్ మీ దగ్గరికి పిల్లలు లేరు అని వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్గా అన్ని ప్రొసీజర్స్ ట్రై చేసి వర్కౌట్ అవుతుందా లేదా మీరు అసెస్ చేసి అప్పుడు మీరు IVFని సజెస్ట్ చేస్తారు. IVF చేసిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళంతా హెల్దీగా ఉన్నారు, ఏదో సమ్ ఎమర్జెన్సీ ఆర్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల మీరు IVF చేయాల్సి వస్తే తిరిగి మళ్ళీ వాళ్ళు నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందంటారా? యా, సో ఇది కూడా చాలా కామన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ IVF స్టార్ట్ చేయకపోవడానికి కూడా చాలా మంది ఇదే రీజన్ చెప్తారు. మేడం మేము ఒక్కసారి IVF చేయించుకుంటాము, ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, రాకపోతే మళ్ళీ మాకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదేమో, మళ్ళీ మేము IVF చేయించుకోవాలేమో, లేదా మేము ఒక్కసారి IVF చేయించుకున్నాము ప్రెగ్నెన్సీ వచ్చింది, రెండో బేబీ కోసం కూడా మళ్ళీ మేము IVF చేయించుకోవాల్సి వస్తే కష్టం కదా. సో ఇలాంటిది ఏమీ లేదండి. చాలాసార్లు మా దగ్గర IVF చేయించుకొని ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు మళ్ళీ న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చి మమ్మల్ని కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో IVF అనే ట్రీట్మెంట్ లేదా IUI అనేది ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది నిలబడడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ చేస్తాయే తప్ప అలాగని మీకు న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీ ఇంకా ఫ్యూచర్లో అసలు రాకుండా ఉండదని అయితే లేదు. సో ఏ ట్రీట్మెంట్లో కూడా మనము ప్రెగ్నెన్సీ నిలబడటానికి మనం ఏదన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తాం. IUIలో ఏం చేస్తాం, ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ ఎక్కువ అందుబాటులో చేస్తాం. సో ఈ ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఛాన్సెస్ ఇంప్రూవ్ చేస్తుంది. అదే IVFలో చూసుకుంటే ఎగ్స్ మనం శరీరం నుంచి తీస్తాము, స్పర్మ్తో కలిపి ఎంబ్రియో ఫామ్ చేస్తాం, ఫామ్ అయిన ఎంబ్రియోని గర్భసంచిలో పెడతాం.
పెట్టాక కూడా అది అతుక్కుని లైఫ్ వస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఒక ప్రెగ్నెన్సీ రావడానికి మనం అన్నీ అనుకూలంగా చేసుకుంటాం. అంత మాత్రాన తర్వాత ఫ్యూచర్లో మీరు న్యాచురల్గా ట్రై చేస్తే రాదు అని అయితే డెఫినెట్లీ కాదు. సో ఒకసారి ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చినా రాకపోయినా ఫ్యూచర్లో మీరు న్యాచురల్గా కూడా ట్రై చేసుకోవచ్చు. అసలు ఇది చాలా మందికి ఒక బెస్ట్ ఆన్సర్ టు లిసన్ ఫర్ అనిపిస్తూ ఉంటుంది నాకు. బై ద వే విజయ్ గారు లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. చెప్పండి విజయ్ గారు, మీ ప్రాబ్లం ఏంటి? మేడం అది ఒక నిమిషం, అది 20 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. హలో మేడం చెప్పండి. మాది మ్యారేజ్ అయ్యి 20 years అవుతుంది మేడం. అయితే మాకు ఒకసారి ఐవీఎఫ్ 49 కాదు నవ్య ఉంది, అక్కడ పోయింది మేడం. హలో, ఓకే, అక్కడ చూపించుకున్నాం ఐవీఎఫ్. సరే అండి, ఓకే చెప్పండి. అయినా అది మాకు సక్సెస్ కాలేదు. ఓకే అదే మళ్ళీ మీరు చూసి నంబర్ చూసి చేస్తున్నాం మేడం. ఓకే సరే అండి. సో ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి 20 years అవుతుంది, దగ్గరగా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే డెఫినెట్లీ మీకు ఐవీఎఫ్ఏ కరెక్ట్ ఆప్షన్. అండ్ వాళ్ళు కూడా ఐవీఎఫ్ అని ప్రొసీడ్ అయ్యారు. సో ఐవీఎఫ్ చేస్తే 100% ప్రెగ్నెన్సీ వస్తుంది అన్న నమ్మకం లేదండి, అది ప్రయత్నం మాత్రమే. సో ఆల్రెడీ నేను ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు మనం ప్రెగ్నెన్సీ నిలబడటానికి అన్ని అనుకూలంగా చేయగలం, కానీ వచ్చేది రాంది యాక్చువల్లీ మన చేతిలో ఉండదు. సో మీకు ప్రాబబ్లీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏజ్, మీ వైఫ్ ఏజ్ అనేది ఫస్ట్ చూడాలండి. ఏజ్ పెరిగే కొద్దీ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ తగ్గుతుంది, ఎందుకంటే ఎగ్ నంబర్ అండ్ క్వాలిటీ తగ్గుతూ వస్తుంది. ఇది కాకుండా గర్భసంచిలో పొర అనేది ఎలా డెవలప్ అయింది అనేది చూసుకోవాలి. సో కొంతమందికి కొన్ని కారణాల వల్ల గర్భసంచిలో పొర సరిగ్గా రాకపోతే, గర్భసంచిలో పెట్టిన ఎంబ్రియో అది అతుక్కోవడానికి అనుకూలంగా లేకపోయినా ప్రెగ్నెన్సీ రాదు. అండ్ ఎంబ్రియోస్ ఎంత బాగున్నా కూడా అది జెనెటిక్లీ నార్మల్ ఉందా లేదా అనేది మనం చెప్పలేము. జనుపరంగా బాగుంటేనే, జెనెటిక్లీ నార్మల్ ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ అది ఒక విధంగా మీకే మంచిది, ఎందుకంటే అబ్నార్మల్ బేబీస్ రిజెక్ట్ అవ్వడమే మనకి మంచిది. అబ్నార్మల్గా ఉన్న ఎంబ్రియో అతుక్కొని మీకు అబ్నార్మల్ బేబీ పుట్టడం కన్నా అది రిజెక్ట్ అయ్యి మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడము లేదా ఎర్లీగా అబార్షన్ అవ్వడమే కరెక్ట్ యాక్చువల్లీ. సో ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ జెనెటిక్లీ అబ్నార్మల్ ఎంబ్రియోసే ఎక్కువ ఫామ్ అవుతాయి, అందుకని ఎర్లియర్ ఏజ్లో మనకు ప్రెగ్నెన్సీ రావడానికి సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. బట్ నేను చెప్పదలుచుకుంది ఒకటే, మీరు కంటిన్యూస్గా ట్రై చేయాలండి. ఒకసారి మీరు ఐవీఎఫ్ చేయించుకున్నారు, నెగిటివ్ వచ్చింది అని మీరు అక్కడితో ఆపేస్తే అవ్వదు. అల్టిమేట్గా ప్రెగ్నెన్సీ ఎవరికి వస్తుంది అంటే పర్సిస్టెంట్గా ట్రై చేసే వాళ్ళకే వస్తుంది. అంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు నేను ట్రై చేస్తాను అని గట్టిగా మీరు అనుకొని ట్రై చేయాలి. ఇప్పటికే యాక్చువల్లీ చాలా ఆలస్యం చేశారు. సో అర్లియర్గానే మీరు చూపించుకొని ఉంటే మేబీ మీకు ఇంత ప్రాబ్లం అయి ఉండేది కాదు. బట్ ఇప్పటికైనా కూడా మించిపోయింది ఏం లేదు. మీరు కరెక్ట్ గైడెన్స్ తీసుకొని ఇంకోసారి ప్రయత్నం చేయొచ్చు డెఫినెట్లీ. ఇప్పుడు ఈ కేసులో కానీ జనరల్గా మాట్లాడితే అండి, ఒక ఏజ్ దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ డెఫినెట్లీ కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అని మనం చాలాసార్లు అనుకున్నాం కదా. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇన్ కేస్ వాళ్ళకు పెళ్ళయి చాలా ఇయర్స్ అయినా, లేకపోతే ఆ లేడీ ఏజ్ ఎక్కువ 35 + 40 దగ్గరలో ఉన్నట్లయితే ఆ ఎగ్ క్వాలిటీని మనం ముందరే స్క్రీన్ చేసి అప్పుడు ఈ ఐవీఎఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? అట్లా ఏమన్నా మన చేతిలో ఉంటుందా? సో యాక్చువల్లీ ఎగ్ క్వాలిటీ స్క్రీనింగ్ అనేది దెర్ ఇస్ నో పారామీటర్ టు డిఫైన్ ఇట్ అండి. అంటే ఈ టెస్ట్ చేస్తే మనకి ఎగ్ క్వాలిటీ ఉందా లేదా అనేది తెలియడానికి యాజ్ సచ్ దెర్ ఇస్ నో పారామీటర్ టు డిఫైన్. అందుకనే ఇప్పుడు ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో నేను చెప్పాను, అన్ని టెస్టులు నార్మల్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదేంటి అని కొంతమంది అడిగినప్పుడు మనం అన్ని టెస్ట్లలో అన్ని కనిపెట్టలేము, ఎగ్ క్వాలిటీ మనం కనిపెట్టలేము ముందుగానే. సో ఎస్పెషలీ మనం ఐవీఎఫ్ చేసినప్పుడు ఎగ్స్ బయటికి తీసినప్పుడు ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది. అదేంటి ఆల్రెడీ ఇంజెక్షన్స్ తీసుకొని ఎగ్ పికప్ కూడా చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా మైక్రోస్కోప్ కింద కనిపిస్తే అప్పుడు మనం చెప్పగలం. ఎగ్ క్వాలిటీ బాగుంది అని అన్ని బాగున్నట్టుగా అనిపించినా కూడా జెనెటికలీ అది ఎంతగా బాగుంది అనేది కూడా మనం టెస్ట్ చేయడానికి లేదు. సో ఇంకా అంత అడ్వాన్స్మెంట్ రాలేదు ముందుగానే ఎగ్ క్వాలిటీ అసెస్ చేసి మనం ప్రొసీడ్ అవ్వడానికి. సింపుల్ పారామీటర్ ఏజ్ ఎక్కువ అయినప్పుడు డెఫినెట్లీ కొన్ని చేంజెస్ అయినవి అయితే వస్తాయి, అండ్ దట్స్ నాట్ రివర్సిబుల్ అట్ ఆల్. రైట్. సో ఓవరాల్గా ఈరోజు ఐవీఎఫ్ గురించి ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ భయంకరంగా జనాలు అనుకుంటున్నట్టు అట్లా ఏముండదు, అండ్ బేబీస్ కూడా చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి అసలు భయం అనేది పెట్టుకోవడం అనవసరం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐవీఎఫ్కి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ సువర్ష గారు. ఇది ఇవాల్టి మార్గం. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.